పుట్టల్లో వేళ్లు పెట్టి చీమలతో కుట్టించుకునే టైప్ ఉదంతాలకు మనోళ్ళు మహా ఇష్టపడిపోతారంటానికి ఇవాళ తిరుమలలో జరిగిన సంఘటన ఇంకో ఎగ్జాంపుల్. దేవుడా దేవుడా తిరుమల దేవుడా అంటూ అంతంత దూరం నుంచి పాపం షిరిడీ సాయి భక్తులంతా ఆయన పాదుకల్ని భక్తి శ్రద్ధలతో స్వామివారి దగ్గరికి తీసుకొచ్చారు. పాపం అలిపిరి నుంచి కొండపై దాకా సదరు పాదుకలతో పైదాకా వచ్చేసిన సాయి భక్తులకు సాదరంగా ఎదురేగి స్వాగతాలు చెప్పి దర్శనాలు చేయించిన మీసాల బాపిరాజు ఉరఫ్ చైర్మన్ టీటీడీకి ఒక చేదైన అనుభవం, జ్ఞాపకం. అసలే వివాదాల మీద వివాదాలతో ఎప్పుడూ వార్తలకెక్కే దేవస్థానం విశేషాలు ఇప్పుడు బాబావారి పాదుకల దర్శనంతో వివాదాస్పదంగా మారింది. కొంతమంది భక్తులు అభ్యంతరాలు చెప్పారు. అది చేయడం వల్ల ఎంత అపవిత్రత, ఆ అపవిత్రతను ఎలా శుద్ధి చేయాలా, దానికి ఏమి శిక్ష, అవన్నీ వాళ్ళు కూలంకషంగా చర్చించాల్సిందిగా నేను చెప్తున్నాను. వీళ్లతో పాటు విశాఖ పీఠాధిపతుల వారు సైతం తన గళం విప్పి షిర్డీ సాయిబాబా వారే కాదు, చివరాఖరికి శివుడు గణేశులు వంటి వాళ్లకు సైతం ఈ మహావిష్ణువు దర్శనం జరగకూడదంటూ సెలవిచ్చేశారు. బాపిరాజు గారు భక్తి ముసుగులో అన్ని తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. స్వయంభూ క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానము సాక్షాత్తు మహావిష్ణువే వెంకటేశ్వర స్వామిగా ఏడుకొండలు ఆ పైన ఆయన అవతరించే ఆ వైకుంఠ నాథము, వైకుంఠ క్షేత్రం అది. అలాంటి క్షేత్రంలో బాబాగారు పాదుకులు అలిపిరి నుండి ఆ పల్లకి సేవతో మోసుకుంటూ తీసుకువెళ్ళి దాన్ని ప్రదక్షిణ చేసి గుడి చుట్టూరుగా లోపలికి తీసుకెళ్ళడం అనేది నిజంగా అది చాలా తప్పు. హిందూ సంప్రదాయంతో కూడుకున్న గణపతి, రాముడు, ఈ రకంగా లేకపోతే శివుడు, ఇలాంటి వాటిని కూడా వైకుంఠ నిలయమైన వాటిని కూడా తీసుకెళ్ళకూడదు. ఇదేదో చిలికి చిలికి గాలివాన్లా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. స్వామివారికి కోపం వచ్చిందో లేదో గాని దేవుళ్ల పేరుతో అందరి భక్తుల మనోభావాలతో ఇలా ఆటలాడేసుకోవడం మాత్రం ఖచ్చితంగా అపచారమే. ఓం నమో నారాయణాయ, ఓం సాయినాథాయ నమో నమః. రెండో జీని మూసుకోమన్నారు సుప్రీం ప్రభువులు. ఎస్, 2G స్పెక్ట్రమ్ అనబడే ఈ రెండో జీలో అసలు ఏ అక్రమాలు జరగలేదని దబాయించిన కేంద్ర ప్రభుత్వానికి చెంపలు వాయించేసింది సుప్రీంకోర్టు. 4 ఏళ్లుగా నాటకాలాడుతూ నాంచుడు బేరాలు చేసిన కేంద్ర సర్కార్, ముఖ్యంగా మన్మోహన్ అండ్ కోలకు ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుతో కళ్ళు బైర్లు కమ్మాయి. చిదంబరానికి మాత్రం చేతికి సంకెళ్లు పడకుండా చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి. బుధవారం నాడే ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఇటువంటి కన్ను లొట్టబోయిన పరిస్థితిలో బయటపడిపోయారు. ఇవాళ మురుగా అనుకుంటూ చిదంబరం సైతం పంచె సర్దుకుని సైడ్ అయిపోయారు. ఇంత జరిగినా అసలు ఏమీ జరగలేదంటూ మళ్లీ కెమెరాల ముందుకొచ్చిన మంత్రి కపిల్ సిబాల్ తాము చేసింది పాత గవర్నమెంటుల పాలసీ కొనసాగిపోయినంటూ చిలక పలుకులు పలికారు. మొదట్లో అసలు ప్రభుత్వానికి ఈ 2G స్పెక్ట్రమ్ లైసెన్సులతో నష్టమే జరగలేదంటూ వాదించిన ఈ సిబాలుడు ఇప్పుడు సుప్రీం 122 కంపెనీలకిచ్చిన అక్రమ లైసెన్సులు రద్దు చేసి 5 కోట్ల రూపాయల జరిమానా విధించిన విషయాన్ని కన్వీనియంట్గా మర్చిపోయారు. ఇదంతా చూస్తుంటే లైసెన్సులు జారీ చేసినప్పుడు కళ్ళు చెవులు మూసుకున్న సోనియా సర్కార్కు చెంప చెళ్ళుమన్న సౌండ్ వినిపించిందనిపిస్తోంది. వన్స్ మోర్ ప్లీజ్. నిష్పక్షపాతం, నిర్భయం, ఈ 2 పదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ కొన్ని రోజుల క్రితం వరకు సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేరు వినపడింది. నేరము శిక్ష అనే త్రాసులో ఆయన అటు ఇటు వేసుకుంటూ పోతున్న రాళ్లు సమంగా ఉండడం లేదన్నది తాజాగా ఆయన మీద వినిపిస్తున్న విమర్శ. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దాదాపు అధికారులందరి లోగిళ్లు కన్నీళ్లమయమై కనిపిస్తున్నాయి. సిబిఐ దర్యాప్తు జరుపుతున్న 3 కీలకమైన కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ల సంఖ్య పెరగడమే ఈ కన్నీళ్లకు మూల కారణం.
ఈ అధికారులతో పాటు సదరు అధికారుల్ని అడ్డం పెట్టుకుని మంత్రులు జారీ చేసిన ఆర్డర్ల ద్వారా మేళ్లు పొందిన బిజినెస్ పెద్దల సంఖ్య కూడా పెరుగుతోంది. మరి ఇన్నిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒకేసారి జరుగుతున్నా సదరు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇన్నేసి వేళ్లు చేసిన రాజకీయ నాయకులు ఉరఫ్ మంత్రుల పేర్లు మాత్రం ఎక్కడా కనబడకపోవడం ఏమిటని ఎవ్వరూ ఎందుకు అడగడం లేదే? లోగడ రాజావారి కొలువులో ఉన్న మంత్రులంతా సదరు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్థులు కాదా అన్నది సగటు మనుషులకు వస్తున్న డౌట్. సిబిఐ అభియోగాల జాబితాలో ఈ మంత్రుల పేర్లు రాకుండా పోయినప్పుడే ఈ దర్యాప్తు దర్శకుడైన లక్ష్మీనారాయణ చొక్కా మీద మరకలు పడిపోయాయి. ఇక ఈ డాగును వదిలించుకోవడంలో ఈ జాయింట్ డైరెక్టర్ ఏం చేస్తారన్నది తెర మీద చూడాల్సిన అంశం. మేళ్లు చేసిన వాళ్లంతా కటకటాలు లెక్క పెట్టాల్సిందే. మరి ఆ మేళ్లను దొంగలించకపోయిన వాళ్లను చూస్తూ ఉపేక్షించిన నేరమని చెప్పే సిబిఐ శాస్త్రంలో రాజకీయ నాయకుల్ని తొలగించడంలోనే ఆ శాస్త్ర ప్రమాణాలు దిగజారిపోయాయి. ఈ విషయాన్ని బ్రహ్మంగారి లాంటి వాళ్లంతా ఎప్పుడో తేల్చేశారు. రాజకీయ క్రీనిడలో నిలబడ్డ సిబిఐ అసలు దోషులను వదిలేసి ఇతరుల్ని మాత్రమే బాధ్యులు చేసే పనిలో పడిపోవడం ఒక పెద్ద ట్రాజెడీ. ఒక పక్క కేంద్రంలో మంత్రులైన రాజా, కల్మాడి లాంటి వాళ్లను జైలులోకి నెట్టేయించగలిగిన సిబిఐ మన రాష్ట్రంలోకి వచ్చేసరికి ఒంటి కన్ను పోకడలు పోతోందనేది ఇవాల్టి ఐఏఎస్ అధికారుల బాధ. తప్పు చేసిన వాణ్ణి దండించడం అన్న సూత్రపు త్రాసులో రాజకీయపు ముసుగు తొడుక్కున్న వాళ్లు లేరనేది సిబిఐ మీద పడ్డ ఇంకొక అపవాదు. ఎంఆర్ కేసులోని 50,000 పేజీల 1834 డాక్యుమెంట్లలో ఈ రాష్ట్ర రాజకీయ నాయకుల, మంత్రుల ప్రస్తావన ఎన్నిసార్లు వచ్చుంటుందో. ఇదే కేసులో ఇన్ని వేల పేజీల డాక్యుమెంట్లతో పాటు దాఖలు చేసిన 157 పేజీల ఛార్జ్ షీట్లో తాము అసలు రాజకీయ నాయకులనబడే మంత్రుల పేర్లను ఎందుకు చేర్చలేదనే విషయాన్ని సిబిఐ వివరించిందా? 4,300 కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని సిబిఐ తేల్చిన లెక్కల్లో ఫలానా రాజకీయ నాయకుడి ఖాతాలోకి ఇన్నేసి కోట్ల రూపాయలు జమైపోయాయనే ఇదివిద్దమైన అకౌంట్స్ ఏమన్నా ఉన్నాయా? దర్యాప్తు ఇంకా జరుగుతోంది. అందుకే ఇంకొంతమందిని ఛార్జ్షీట్లో చేర్చలేదంటూ సింగిల్ సెంటెన్స్ స్టేట్మెంట్ ఇచ్చిన సిబిఐ దర్శకుడు లక్ష్మీనారాయణ అధికారుల్ని మాత్రమే ముందుకు తోసి రాజకీయ నాయకుల్ని తప్పించి చూస్తున్నారన్న అభియోగాన్ని, ఆ అభియోగం అనబడే మరకను చెరిపేసుకోవాల్సి ఉంటుంది. అలా కాదు, మరక మంచిదే అనుకుంటే ఈయన గారి చేతిలో ఉన్న నేరము, శిక్ష అనే త్రాసు బ్యాలెన్స్ తప్పిందనుకోవాల్సి వస్తుంది. నో పాలిటిక్స్ ప్లీజ్.